Please cover the place. Get more please, friends. తండ్రి మాకు ఇచ్చిన మంచి ప్రార్థన సమయం వలన మీరు ఈ సమయం దీవించడం ఆయన ప్రయత్నంగా చేయండి. మీరు మంచివాడు కాబట్టి మమ్మల్ని మంచివాడిగా చేయడానికి వచ్చారు. మీ వాక్యం మాకు మంచి జీవితం ఇవ్వడానికి మాకు మీరు మంచి చేయడానికి వచ్చారు. డబ్బు వలన మాకు మంచి జీవితం రాదు. సరే, మంచి ఉద్యోగం బట్టి మంచి ఆస్తిని బట్టి మాకు మంచి జీవితం రాదు. మేము లోకంలో ఏమన్నా ఈ లోకపు వస్తువులన్నీ కూడా మమ్మల్ని మంచివాడుగా చేయ రాక్షసుడానికి మారుస్తాం. ఆ రాక్షసత్వం మాకు నరకాన్ని సృష్టిస్తుంది. ఆ నరకం నుండి తప్పించడానికి మీరు వచ్చారు. మీ వందనాలు. మీరు ఈ సమయం దీవించి మీ వాక్యంలో ఉన్న నిజాలు మాకు తెలియపరచండి. మీరు ఈ సమయం దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనకి మన జీవితం అనేది ఆరోగ్యం అనేది దేని మీద ఆధారపడుతుంది? ఆరోగ్యం అనేది దేని మీద ఆధారపడుతుంది? మనుషులు జనరల్గా ముఖం మీద ఆధారపడడం, అంటే బాడీ మీద ఆధారపడడం. బాడీకి మంచిగా చక్కగా పెయింట్ పూసేసి చక్కగా కనపడవచ్చు. కానీ ఆరోగ్యం అనేది బాహ్యమైన ఆధారం చేసుకొని కనబడేది కాదు. ఆరోగ్యం దేని బట్టి కనబడేది? లోపల ఉన్న భాగాలు బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంతే. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. అదే దేవుని వాక్యం కూడా చెప్పింది. కాబట్టి ఆరోగ్యం అనేది లోపలి భాగాలు. ఇంకో వాక్యంలో కూడా ఏముంటుంది? అంటే అక్కడ ఏంటంటే వేరు లేనందున, వేరు దిగనందున, అంటే వేరు మీద ఆధారపడింది. చెట్టు అది బలంగా ఉండడానికి కారణం ఏంటంటే వేర్లు లోపలికి బాగా బలంగా ఉండాలి, దిగాలి లోపలికి. లేకపోతే గాలి వస్తే ఈజీగా పడిపోతుంది. ఎందుకని? వేర్లు లేనప్పుడు, అంటే వేర్లు బలంగా. అది ఇప్పుడు బిల్డింగ్ చక్కగా ఎత్తుగా ఉన్నాను బట్టి బిల్డింగ్ చక్కగా పెయింటింగ్ వేసిన వాళ్ళ బిల్డింగ్ అది దాని యొక్క జీవితం ఆధారపడి ఉండదు. దేవుని ఆధారపడుతుందంటే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏదైనా. కానీ అది మనకు తెలుసు, కానీ అందరికి తెలుసు, జనరల్గా తెలుసు, కానీ పెద్దగా పట్టించుకోవచ్చు. అది ఎలా ఉండదని సంగతి ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతిదీ కూడా లోపలి భాగం మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా. కాబట్టి ఆరోగ్యం అనేది డబ్బులు బట్టి ఆధారపడదు. డబ్బులు బట్టి డబ్బు ఉంటే నిజంగా ఆరోగ్యం ఉంటుంది అనుకుంటే ఇన్ని చుట్టూ అందించేస్తాం. డబ్బులు 700 అందించేసింది. కాబట్టి ఆ డబ్బులు బట్టి ఆరోగ్యం రాదు. అంటే ఈ లోకంలో ఏది కూడా మనకి అది ఎవరు. అందుకని దేవుని వాక్యం మార్పు ఎక్కడి నుంచి ప్రారంభించిందంటే లోపల నుండి. కాబట్టి అది లోపల నుండి మార్పు చేయడం ప్రారంభించింది, అక్కడి నుంచే. కాబట్టి వాక్యం మీకు శరీరం మీద పూయడానికి ఇక లేదు.
వాక్యం శిలువ మీద వేయడానికో లేకుంటే మన బాహ్య సంబంధంగా చెప్పడానికో వాక్యం ఇక్కడ చెప్పబడలేదు. వాక్యం ఎక్కడికైనా చదువుకున్నారు వాక్య భాగం అక్కడ ఏముంటుంది? ఫస్ట్ హృదయపూర్వకంగా గైకొను. అవి ఏం చేస్తారంటే గైకు హృదయపూర్వకం అంటే హృదయంలో అవి నాటబడాలి వాక్యం. అప్పుడు అవి ఏం చేస్తారా? దీర్ఘాయువును సుఖంగా జీవించేటువంటి దినాలని, శాంతిని, ఇవి దీర్ఘాయువు, సుఖంగా ఉండేటువంటి దినాలు, తర్వాత శాంతి, సమాధానం. ఇవి చాలా ముఖ్యం. ఇవి దేనికి సంబంధించింది? మీరు మెడికల్ షాప్లో వెళ్ళి శాంతి అని ఆయిల్ మీకు ఇవ్వండి, కాస్త పైన చూసుకోవాలా, అది ఇస్తే ఉందా? ఉదయం నుంచి సాయంత్రం పూసుకుంటూ ఉంటాం. సమాధానం కాబట్టి అవి దొరికేది కాదు. ఇక్కడ ఎక్కడ దొరకవు. ఏ మెడికల్ షాప్లో దొరకవు. ఏవి? నెంబర్ 1 దీర్ఘాయువు, సుఖంగా ఉండేటువంటి దినాలు, సమాధానం, శాంతి. కాబట్టి వీటికి షాపులు లేవు, కర్మాగారాలు లేవు, తయారు చేసేటువంటి ఏం లేవు. కానీ అవి అవసరం మనిషికి. కానీ బాడీకి ఉన్న బాధల్ని ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు చూసారా, బాధను తట్టుకోవడానికి ఏమంటారు? పెయిన్ కిల్లర్స్ అంట. పెయిన్ కిల్లర్స్ 5 రకాలు ఉంటాయి. అవి ఎందుకు ఇస్తారు అంటే అవి ఏం చేస్తాయంటే మన బ్రెయిన్కి వెళ్ళేటువంటి సిగ్నల్స్ని ఆపేస్తాయి. ఆ బాధ అవి అక్కడికి వెళ్తే బాధ వస్తుంది బాడీకి అంతా. ఆ సిగ్నల్స్ని ఆపేస్తాయి బ్రెయిన్కి వెళ్ళకుండా. అందువల్ల మనకి బాధ తెలియదు. అది పర్మనెంట్గా ఉంటే ప్రమాదమే. పర్మనెంట్గా కూడా మనము ఈ పెయిన్ కిల్లర్స్ వాడిని కూడా బ్రెయిన్కి వెళ్ళకుండా చేసిన ప్రమాదమే. అంటే లోకంలో అంటే తాత్కాలికంగా మనిషికి బాధ మర్చిపోవడానికి చేస్తాయి, పర్మనెంట్ ఏం కాదు. కాబట్టి దేవుడు చాలా ముఖ్యం మనకి. అందుకని ఇక్కడ ఈ భక్తి ఎవరు రాసినోడు? ఎవడు? మామూలు గారు. ఆయనకి ప్రపంచంలో ఆయన లాంటి కోటీశ్వరుడు, ఆయన లాంటి అందగాడు, ఆయన లాంటి సుఖాన్ని అనుభవించిన ఎవరు లేడు. మనం రాసినటువంటి సామెతలు కానీ, ప్రసంగి కానీ, పరమగీతలు కానీ ఆయన ఏం చెప్తారంటే, నాకున్నంత డబ్బు నీకు లేదు, నాకున్నంత పనివారు నీకు లేదు, నేను అనుభవించినంతగా, నేను చూసినంతగా వేరు చూడలే. నువ్వు అనుకున్నావు నాకు డబ్బు ఉంటే ఆనందంగా ఉంటావు, నీకు ఏమి లేదు, అంత సుత్తి. మంచి బిల్డింగ్ ఉంటే, మంచి ఆస్తి ఉంటే ఆనందంగా ఉంటుంది అనుకున్నావు, ఏమి లేదు. అందుకనే స్టార్టింగ్లో ఏమన్నాడైనా ప్రసంగిలో, స్టార్టింగ్లో ఏమన్నాడు? ప్రారంభమే ఏదో చెప్పేసి మనకి ఏదో పైనే పెయింట్ ఆయన స్టార్టింగ్లోనే అంత వ్యర్థము. ఎక్కడ వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము సూర్యుని కింద నరుడు పాట కలుగుతున్న లాభమేమి? ఏం లేదు. ప్రయాస, కోర్టు ప్రయాస,
ఆస్తుల ప్రయాస, అది నాకు లేదని ప్రయాస, నీతి గెలవాలని ప్రయాస. అంటే ఏమి లేదు అక్కడ జీవితాన్ని, ఆ ఉన్న కొద్దిపాటి జీవితాన్ని, అంటే ఒక 100 సంవత్సరాల జీవితం ఈ ప్రయాస వల్ల ఏమైపోతుంది, తెగిపోతుంది. అంటే అయిపోద్ది, ఇదేం లేదు జీవితం. అందుకని ఆ మాట అన్నాడు ఆయన పెద్ద, అంటే నాలాంటి ఆస్తిపరుడు, నాలాంటి జ్ఞాని, నాలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు ఈ లోకంలో ఎవరు లేడు. నేను అంత చూసి చివరికి చూసింది కలిగింది ఏంటంటే, నాకు కలిగిన జ్ఞానం ఏంటంటే అంత అర్థం ఏమీ లేదు. చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మానవకోటికి ఇదే విధి. ఏమిది? దేవుని యందు పనిగా వచ్చాయి కదండి, ప్రసంగి 12. ఇదంతా విన్న తర్వాత తేలినటువంటి రిజల్ట్, ఇదంతా అయిపోయిన తర్వాత చూసిన తర్వాత రిజల్ట్ ఏంటంటే, అది దేవుని యందు భయము భక్తి. ఆయన చెప్పిన మాటలు విని నేర్చుకోవడమే మానవుడికి విధి. అంటే ఛాయిస్ లేదు, వేరే. అంటే మన చదువుకున్న వాక్యం వల్ల మీ హృదయమందు వాటిని వింటే, ఈ మాటలు కానీ విన్నామంటే నీకు లోకంలో ఏవైతే నీకు కావాలో, ఏంటది? దీర్ఘాయువు, సుఖంగా జీవించే దినాలు, శాంతి, ఇవి మీకు దొరుకుతాయి. అంటే ఇవి చదువుకుంటున్నారు అనుకోండి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా ఏం కావాలి? నెమ్మది కావాలి. అంటే ఆ వయసులో తగ్గ రీతిగా అది ఉండాలి. అవి ఉంటేనే అవి వాళ్ళని కాపాడుతాయి. మీకు డాక్టర్లు ఇచ్చే మందులు బాడీ అంతా పనిచేయాలన్నా ఏం కావాలంటే మీకు శాంతి ఉండాలి బాడీకి. నువ్వు వేసిన మెడిసిన్ కూడా చక్కగా లోపలికి వెళ్ళి హ్యాపీగా వాటితో కలుసుకొని, అవి కూడా హ్యాపీగా, మరి రారా నాయన రా, మీ వరకే చూస్తున్నాము, మా ఇంట్లో శత్రువులు ఉన్నారు, కాస్త నువ్వు నేను కలిసి దాన్ని ఆ శత్రువుని చంపేద్దాము అని అక్కడ ఉన్నటువంటి తెలకణాలు, నువ్వు మనం వేసుకునే ట్యాబ్లెట్లు, ఆ రెండు కలిసి దాన్ని చంపుతాయి. ఆ తెలకణాలు పనిచేయాలంటే నీకేం కావాలి? శాంతి కావాలి, సమాధానం కావాలి, అది హ్యాపీగా ఉండాలి. బాడీలో అంటే ఏ మందు పని చేయాలన్నా, ఏది తినాలన్నా, నువ్వు మొత్తం బాడీ అంతా చక్కగా ఇవి చాలా ముఖ్యం. అందువల్లనే లోకంలో వాటిని, డబ్బు కానీ, ఆస్తిని కానీ, చదువులు కానీ, ఉద్యోగాన్ని కానీ ఏదైనా అనుభవించాలంటే దేవుడు కంపల్సరీ జీవితానికి. ఆయన లేకుండా మనకేమి ఏమి చేయలేము. కాబట్టి దేవుడు అనేవాడు చాలా ముఖ్యం. కాబట్టి దేవుడు ఎందుకు చేశాడంటే దీన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ చర్చిని ఎందుకు చేశాడంటే, ఇక్కడ దేవుడు తన మాటలు, ఇవి మా మాటలు కాదు, దేవుని మాటలు. అంటే లోకంలో అబద్ధాలు ఉన్నాయా? నువ్వు అబద్ధాన్ని నమ్ముకున్నావు, ఉద్యోగం నమ్ముకున్నావు, ఉద్యోగం ఉంటే సెటిల్ అయిపోతానండి. ఏమైనా సెటిల్ అయిపోయింది, ఏమన్నా బిల్డింగ్ సెటిల్ అయిపోవడం ఏం కాదు. మావాడు పెళ్ళి అయిపోతే సెటిల్ అయిపోయింది కాదు లేదా నా ఆలోచనలు. మా వాడికి పెళ్ళి అయిపోతే మాకు సగం దిగులు వెళ్తాండి ఎప్పుడా, అప్పుడు అంత దిగులు వాడి పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతాం. చూసారా, అవి మన ఆలోచనలు. వాడి పెళ్ళి అయిపోతే మాకు ఎంతో నెమ్మది ఉంటుందండి, మాకు నిద్రపడుతుంది అంటారు వీళ్ళు. వాళ్ళు ఏదో కొద్దిపాటి నిద్ర, కొద్దిపాటి సమాధానం ఉంటుంది అవుతుంది. వీటికి పెళ్లి చేసిన తర్వాత సమస్తం ఏముండవు. అంటే మన ఆలోచనలు, తలుపులు,
ఉద్యోగం వస్తే మాకు సన్నిధి కుదురుతుంది, అది వస్తే ఇది బాగుంది, అది జస్ట్ అవి కనబడతాయి అంతే, తర్వాత నాయైపోతాయి ఏమైనా సరే. కాబట్టి అందుకని నేను ప్రసంగం అన్నమాట ఏమని అంత వ్యర్థమయ్యా, అన్ని ఆలోచనలు వ్యర్థమే. ఎందుకంటే మనం అబద్ధంలో ఉన్నాం, నిజంలో లేవు. నిజాలనేమంటే అబద్ధాలు ఇచ్చాము, అబద్ధాలనేమో నిజాలు ఇచ్చాము. మనం నమ్మకూడనివి నమ్మేశాము, నమ్మవలసిన వాటినేమో నమ్మలేదు. అది కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే, దేవుని వాక్యం ఇది నిన్ను ఏమి ఆలోచింపజేస్తుంది. ఫస్ట్ నీ జీవితం అది ఎవరి కొరకు కాదు, నీ జీవితం నీ కొరకే. నీ భర్త కొరకు కాదు నీ లైఫ్, నీ జీవితం నీ భార్య కొరకు కాదు, పేరెంట్స్ కొరకు కాదు. కాబట్టి నీ లైఫ్ నిజాలు తెలుసుకొని దాంతో నువ్వు కట్టబెట్టి నీలో ఉన్న అబద్ధాలని తొలగించుకొని చేసుకోవాలంటే, అబద్ధాలు తొలగించడానికి ఇది ఈ మందిరం. మంచి జీవితం ఇవ్వడానికి, మీ పక్కింటిని ప్రేమించాలన్నా ఇదే మందిరం, ఇక్కడే ట్రీట్మెంట్. అందుకని కదా వడలి ఎక్కడ వచ్చి అంతేగాని కొమ్మల మీద, ఆకుల మీద, కాండం మీద అని చెప్పాల. దేవుని వాక్యం ఎక్కడ ఉంచబడింది? గొడవలి చెట్ల వేరున, అక్కడే ట్రీట్మెంట్ జరగాల. నీవు నీ మనసులో ఉన్నటువంటి నీటి క్లీన్ చేసే వాటిని తొలగించాలంటే అక్కడికి వెళ్ళాలి, కత్తి. అంతేగాని మనకి సింగర్ ఉండేవాడు రాజమండ్రిలో, లాస్ట్ ఇయర్ ముందు చచ్చిపోయిపోతుంది. మంచి మంచి సింగర్ అది, యూట్యూబ్లో వచ్చారు అంటున్నాడు. ఈ స్టీవెన్ నేతలు పాడుతుంటాడు, ఎస్విదాసం కాదు, ఆయన క్రిస్టియన్ కలిసి పాటలు పాడుతుంటాడు. ఆయన పేరు ఏదో ఉంది. ఆయన రాజమండ్రి దగ్గర, రాజనగరం దగ్గర పాట పాడేది ఉంది. నాకు కూడా తెలియదు. నేను ఆ యూట్యూబ్లో పాటలు, నేను డిగ్రీ చదువుతుంటా పాటలు ఏంటంటే ఆయన గడ్డం పెట్టుకుంటాడు, సింపుల్గా గడ్డం పెట్టుకొని. అవును అవును, మళ్ళీ పాడుతుంటాడు. ఆయన పాట కూడా నేను చాలా ప్రార్థన అన్నారు. అవి తర్వాత వేరే పాట ఉండేవాడిని నేను డిగ్రీలో. నాకు అది తెలియదు. వాళ్ళ కూతురు చెప్తాను మొన్న చనిపోయిన తర్వాత. మా నాన్నగారికి హాస్పిటల్ అంటే మహా భయం అండి. ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్ అంటే ముందు తెచ్చిపోతాను నేను. అందువల్ల అన్ని మందులే కావాలా, పైన కూర్చునేదే కావాలా అని చెప్తుంది. చనిపోయిన తర్వాత చెప్తున్నాను, మేము అప్పటికీ కొనుక్కున్నాము మా నాన్నగారికి. డాడీ వెళ్ళిపోండి హాస్పిటల్కి వెళ్తే బలవంతం చేసినారు, వెళ్ళాడట. 2 రోజులు బాగానే ఉన్నాడట. అది ఏం చెప్పి చెప్పలా వాళ్ళు యూట్యూబ్లో. ఆయన చనిపోయి నేను ఉదయం లేచినప్పుడు ఏదో పాట పెట్టి ఈ స్వరం ఆగిపోయింది ఇక లేదు అన్నట్టు పెట్టారు యూట్యూబ్లో. అని నేను ఆ పాట పాడిన సంగతి నాకు రాజనగరం మా దగ్గర కదా పెద్దాపురానికి. ఇక్కడ నేను అక్కడ తర్వాత జరిగింది. కాబట్టి జనరల్గా మనుషులు కొంతమంది పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా, నర్సులు అంటే ఎవరు వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు. నేను కూడా ల్యాబ్ టెక్నీషియన్నే. నేను కూడా చాలామందికి చేసి అక్కడ మలేరియా సింటమ్స్ స్పేర్ పైన బ్లడ్ తీసి చూసేవాళ్ళం, మైక్రోస్కోప్ చూసేవాళ్ళం, చేసి చూసేవాళ్ళం. కానీ ఒకసారి ఏమంటుందని హైవే నరానికి వేస్తారు చూసారా,
దాన్ని వేసేటప్పుడు వేసేసాను, అసలు ఇప్పిస్తున్నాను. వేసిన తర్వాత ఆ బ్లడ్ చూశాను అంతే. అప్పుడు ఎంత లేదు వేసి నాకు అప్పుడు 24, 23 ఉంటాయి. దాన్ని చూసేసి నాకు తెలియకుండా పడిపోతున్నాను. పడిపోతుంటే ఒక అమ్మాయి ఉంటే రేచి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చూసేసింది. ఆ అమ్మాయి ఫార్మసిస్ట్ బీఫామ్. ఆ అమ్మాయి ఏం చేసిందంటే కూర్చుని భలే అసలు నిజంగా ఒక తండ్రిని అక్కడ కూర్చుంది. అది ఇది మంచి గ్రానైట్స్ కాబట్టి అది సర్వం నా దగ్గరికి వచ్చేసింది. తెలియకుండా కూర్చోండి, లేకుంటే అయిపోయింది నా పని. పడిపోయి ఎక్కేనాకు కూర్చుని ఆ కూర్చుని వాళ్ళు చూసేసాను తెలియకుండా. అంటే తర్వాత నాకు తెలియదు ఏమైందా బాగానే ఆయన పక్కన ఇంటికి వచ్చి రసనాలు ఎక్కించాల్సిన అన్నారు. అయితే మనుషులకు కూడా కొంతమందికి ట్రీట్మెంట్ అంటే ఇష్టం ఉంటుంది. అంటే మందులతోనే సింపుల్గా అయిపోవాలి, ఏదైనా వ్యాధులు జబ్బులు వస్తే సింపుల్గా అయిపోవాలి అని భయం ఉంటుంది జనాలు. కాబట్టి దేవుని వాక్యం అక్కడి నుంచే బాగు చేసుకుని వస్తారు ఫస్ట్. పై వాటికి ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనేది మన బాడీకి కాదు, చదువుకుని వెళ్ళిపోవడానికి, బాగు చేయడానికి. ఎందుకంటే నీ జీవితం నీదే, నీ పక్కింటోడు కొడుకో ఎవరి కొడుకో చనిపోతే నువ్వే వెళ్తావు. ఇక్కడ మనసు అనేది షేరింగ్ ఉండదు. ఇక్కడి నుంచి రాజు వెళ్ళాలంటే అందరూ ఒక ఆటలు ఎక్కేస్తారు, షేరింగ్ వాళ్ళు ఎక్కేస్తే అందరూ వెళ్ళిపోతారు. కానీ బాగు నువ్వు సంపాదించినటువంటి సమాధానం, నువ్వు సంపాదించిన ఆ రక్షణ, నువ్వు సంపాదించిన ఆ దేవుని ఎదురు నువ్వు కోరుకుని నువ్వు సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని నువ్వు అనుభవించింది చెప్పగలవు అంతే. అంతేగాని తల్లి నా భక్తి అంతా నా బిడ్డకి ఇస్తున్నాను, ఇద్దరం కలిసి పరలోకి వెళ్ళిపోతాం, ఈ లెక్కలే ఉండవు అక్కడ. నువ్వు ఎంతవరకు అంటే ఇది చెప్పగలవు, వాక్యం చెప్పగలవు. అక్కడి నుంచే వారికి నిజాలు చెప్పుకుంటూ రావాలి ఆ వయసు నుండి. అది అందుకనే ఎప్పటి నుంచి దేవుడు తెలుసుకోవాలి మనం. అంతే, కాళ్ళు చేతులు అంతా పోయినప్పుడు కాదు. కొత్తలో మానవచ్చినప్పుడు అంత చేసినప్పుడు అప్పుడు ఆ నాన్న అంటున్నాడు, అప్పుడు భక్తి ఉండాలా, తప్పలేదు ఉండాలా. సినిమాలు పోయినప్పుడు వెళ్ళాలా, సినిమాలకి చక్కగా అక్కడ అలా అంతే చేయాలా, అవి చూడాలి. మనం వచ్చి అలాగా మరీ ముసలిలాగా ఉండకూడదు. ముసలి గారికి ఏంటి నాకు అర్థం కాదు. తర్వాత దేవాక్యం అయిన తర్వాత ఎంజాయ్ అనేది, ఆనందం అనేది, సంతోషం అనేది అది దేవుడిచ్చేది. భక్తులు మాట్లాడే పాట, నా హృదయమెంతో జీవము గలది దర్శించ, తర్వాత కేకలు వేస్తున్నది పాటలు. ఆయన చక్కగా ఉంటుంది పాట. చిన్నప్పుడు ఉన్న పాటలు బాగా నేర్చుకునేవాడిని. అది మర్చిపోయిన సగం నీటి వాళ్ళ వరకు దిక్కు ఆశించినప్పుడు ఎంతో ఆశించున్నది. అప్పుడు ఆయన మంచి ఇప్పుడు లేడు. ఆయన ఇప్పుడు వాడేవాళ్ళు లేదు, జాన్వేశ్వరి గారు లేదు, రమేష్ గారు లేదు, వాళ్ళు లేదు. ఆ టైంలో వాడే హక్కు లేదు. ఇప్పుడు చాలా చక్కగా పాడేవాడు. ఆ పుస్తకం మాత్రం చూస్తున్నాను నేను. ఆయన పాడిన పాటలు చాలా ఎంజాయ్గా ఉండేది. ఆ పాట ఆ వయసులో పాడేవాళ్ళం. కాబట్టి వాక్యం మీ జీవితానికి మంచి ముందు లోపల బాగు చేస్తారు. లోపల మీరు అన్నీ బాగు చేసేస్తారు. అప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో. సుఖం అనేది ఎక్కడ ఉంది, దీర్ఘాయువు అనేది ఎక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వాక్యం సమకూరుస్తారు. దేవుడు ఇచ్చినటువంటి, అందువల్ల అక్కడ మార్పు వచ్చిందనుకోండి, మీకు ఇక చేయాల్సింది కరెక్ట్గా చేస్తాం. మీ జీవితాన్ని చేసుకోవాల్సింది కరెక్ట్గా చేస్తాం. మోసము
మోసము, మోసగించబడిన శత్రువులు అనేది మనకేంటంటే బయట కనబడుతుంటారు శత్రువులు అంతా. కానే కాదు. దేవవాక్యం ప్రకారంగా మొదటి శత్రువు నీ శరీరమే. నీ శరీరం శత్రువు. నెంబర్ 2 లోకం. మూడోది సాతాను. మొట్టమొదటి నీ శత్రువు శరీరం, రెండోది లోకం. అది కాబట్టి ఈ శరీరం అందుకని దేవుడు చక్కగా చేశాడు. నెంబర్ 1 వచ్చి శరీరం కదా, దానికి పనిష్మెంట్కి ఏం చేశాడు? పౌలు ఏమంటాడు? నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. ఈ బాడీని ఏం చేశారు? వాళ్ళు కొట్టేశారు. దానికి చేసి అంటే ఈ నమ్ముకున్న ఈ పాత తలంపులు, పాత ఆలోచనలు, భర్తతో వచ్చేసి లోకం నేర్పించింది పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ, పిచ్చి పిచ్చి తలంపులన్నీ. శత్రువు ఎవడో తెలియదు మనకి, బయటోడు రానే కాదు. వాడిని బయటోడు కూడా నువ్వు వాడిని కోపడుతున్నావంటే మొట్టమొదటి శత్రువు నీ శరీరమే. మంచోడి మీద కోపడుతున్నావంటే నీ శరీరం నేను అది ఆ విధంగా చేస్తుంది. మంచోడి పైన వాళ్ళు మంచి వాళ్ళని చెడు దొంగల్ని తాగుబోతుని చేయడంలే, దొంగతనాలు లంచగొని నేర్పించాలా. అవి ప్రమాదము. నీ డబ్బు పిచ్చి నీ ప్రమాదము, నీ ఆలోచనలు ప్రమాదము. నీకు ముందుగా అవే శత్రువులు, బయటోళ్ళు కాదు. చెప్పేది నిజం అది. అందువల్ల అతను ఆ మాట అన్నాడు. ఏమని? జీవించేవాడు నేను కాదు, క్రీస్తునాలో జీవిస్తున్నాడు. నేను లోకమునకు చూడండి అన్నమాట. ఎక్కడ మన గలతీయా తిమోతి అంటండి. నేను లోకమునకు కాబట్టి నేను లోకం అనుకున్న పద్ధతి అది ఎక్కడ తిమోతి పత్రికలు అనుకుంటాను. నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. తిమోతి రాని పత్రికలు ఉంటుంది. గలతీ పత్రిక ఉంటుంది. సరే, గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక లాస్ట్ అధ్యాయము 14వ వచనం. అది నాకు లోకమునకు నేను అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్. ఒకప్పుడు లోకము నేను శరీరం, ఒకప్పుడు ఇద్దరం డియర్ ఫ్రెండ్స్ని. లోకంలో ఏది జరిగితే దాన్ని నేర్చేసుకునేవాడిని. లోకంలో ఏది నాకు కనబడితే దాన్ని నేర్చేసుకొని దొంగతనం చేసేవాడిని. సువార్తల దానిలో సినిమాలు చూసి ఫిక్స్ నేర్చుకునేవాళ్ళట. తలలు ఎలా పట్టాలి, బండ్లు ఎలా ఎక్కియాలి, జనాల్లో నుంచి తెలియకుండా ఆ బంగారం ఎలా లాగేయాలి అంటే లోకం నేర్పించింది. దేనికి? ఈ శరీరానికి. అది అన్నాడు. అంటే నాకు లోకమును నేను సిలువబడి ఉన్నాను. క్రొత్త సృష్టి. అది ఏమీ లేదు అంటే వారు బాబు బాప్తిస్మలు ఏమీ లేదు నాయన. కొత్త లోపల భాగాన్ని కొత్త గుడికాయ వచ్చేయాలా, కొత్త అన్నీ కొత్త మారిపోవు లోపల. అవన్నీ మారిపోతేనే నువ్వు కొత్త అయితేనే కొత్త జీవితం. అప్పుడు సుఖ జీవితం, దీర్ఘాయువు, తర్వాత శాంతి అప్పుడు వస్తాయి. ఇప్పుడున్నది ఏంటంటే ఈ శరీరము లోకం నేర్పించింది ఈ బాడీ అంతా.
ఎక్కడ ఎవరు కొట్టాలా, ఎలా దేశించాలా, వాడు రైట్ చేసినా సరే, వాడు మంచి చేసినా సరే వాడి మీద తప్పు ఎలా మోపాలి, వాడి మంచోడి కాడిని ఎలా చూపించాలి, ఇది లోకం నేర్పించిన ట్రిక్స్. అది ఇక్కడ పనికొస్తుంది కానీ ఇప్పుడు చచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది మన పనిష్మెంట్స్ మామూలుగా ఉండదు. ఎంతకాలం ఈ భూమి మీద కొద్ది కాలం ఎవడైనా పిఎం అయినా, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, నువ్వైనా, నేనైనా కొంతకాలం ఉంటుంది ఈ భూమి మీద నాటకాలు. తర్వాత ముగించబడిన తర్వాత ఉంటుంది అప్పుడు నిజాలు. అప్పుడు అది రాకముందే, అందుకనే అవార్డు ఉపయోగించాడు. అది ఆ జ్ఞానం రాకముందే, మీ జీవితం మీద మీకు అసహ్యం పుట్టకముందే, అంటే మన జీవితం మీద మనకి అసహ్యం పడుతుంది ఒక్కోసారి. ఏం బతుకు శుభ్రంగా తేలికని తలబెడితే బాగుండు, శుభ్రంగా బాగా తింటేస్తే బాగుండు, అలాంటి విరక్తి వచ్చేస్తుంది. ఆ దినాలు రాకముందే అనేది చాలా విషయాలు చెప్పింది. అంటే ఇక కాళ్ళు చేతులు పడిపోకముందే, అంటే మీ కంటికి మబ్బులు అమ్మకముందే కిటికీలను చూసారా, ఇవన్నీ పదాలు ఏంటంటే మన బాడీకి సంబంధించిన పదాలు ఎన్ని అవి రాకముందే మీ దేవుడు నువ్వు తెలుసుకో అని అర్థం. అంతేగాని ఉద్యోగం రాకముందే, వయసు రాకముందే కాదు. మీ బాల్యమైందే తెలుసుకుంటే అవి వస్తాయి. తుఫాన్ వస్తుందంటే, సునామీ వస్తుందంటే కేవలం ఒక మంతస్తులతో పడుకో, భక్తి లేని వారి కొరకు రాగది. అది అందరి మీదకి వస్తుంది. భక్తిని వారి మీదకి వస్తుంది, భక్తిని వారి మీదకి వస్తుంది. కానీ దేవుడు అనుమతుంటే దేవుడు అనుమతించిన వాళ్ళు బతుకుతారు. ఒకవేళ ఆ దేవుడు ఆ అనుమతి ఇవ్వకపోయినా భక్తి కలవాళ్ళు వాళ్ళు చచ్చిపోతారు. కాకపోతే వాళ్ళు ఏం చేయరు, చచ్చిపోతే దేవతలు తీసుకెళ్తాం. భద్రబాబు వచ్చేసి నీ పని అయిపోయింది, ఆ స్థానంలో ఇప్పుడు అంటున్నాను, ఇప్పుడు వరకు నువ్వు మంచి చేశావు, అలా సూపర్, నీ సరిపోయిందో ఇంకా వద్దు, నువ్వు వద్దు వచ్చేయి అని దేవుడు తీసుకునేటువంటి దినాలు ఉంటాయి. లేదు నువ్వు ఉండాలి అక్కడ, సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా అవి నేనేం చేయవు, ఏదో రీతిలో బతుకుతావు అనుకుంటే దేవుడు కాపాడతాడు. మీకు పని మిగిలింటే, ఆయన ద్వారా చేయాల్సిన పని అంటే దేవుడు అన్ని ఇచ్చేస్తాడు. ఇవి చేసి కాపాడి ఆ పని పూర్తి చేసిన తర్వాత ఉంచుతారు దేవుని పర్మిషన్. మరి మిగతా వాళ్ళ విషయంలో ఛాన్స్ అన్నమాట, మార్పు చెందడానికి. కొంచెం సరిపోయిందండి వ్యవహారం, చచ్చిపోయిందండి, కొంచెం పోయిందండి, ఆ బస్సు పోయిందండి అంటే ఏమని దేవుడికి ఛాన్స్ ఇచ్చాడు మారడానికి. అది పోయిందనుకో ఇంక ఉండవు ఛాన్స్, ఇక అంతే చివరిలో అక్కడ చేస్తారు పనులు. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా నిజాలు చెప్పి జీవితాలు మార్చాలి. అంటే సుఖం అనేది లోపల ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా వివాహాలు అనేవి, చదువు అనేది, ఉద్యోగాలు అనేవి కేవలం ఒక కొంతవరకు ఉపయోగం. అవి పని ఇది కొంతవరకు ఉపయోగం. నేను జీవితాంతం లేకపోతే సోదరు గారు ఎక్కడికి బ్యాగ్లో పెట్టాను, బ్యాగ్లో పెట్టండి. ఇప్పుడు మైక్ ఉంది, వెనకాల చూసింది ఇవ్వగానే దాని ఉపయోగం కొంతవరకు అంతే. అన్ని విషయాలు పనికిరాదు, అది ఇది అన్ని విషయాలు పనికిరాదు. ఇది అయిపోయిందంటే ఇక ఉంటాయి దాని స్థానంలో అవసరం వచ్చిన వరకు ఇవి ఉండవు అంతే. లోపల ఉన్న ప్రతి వస్తువు అంతే, జీవితాంతం ఉపయోగపడేవి కావాలి. జీవితాంతం వీటన్నిటినీ మనం మంచిగా చక్కగా అవి మనకు ఉపయోగపడాలంటే దేవుని జ్ఞానం అవసరం, దేవుని యొక్క జ్ఞానం అవసరం. కాబట్టి మనకి ఈ శాంతి సుఖాలు ఇవన్నీ కూడా మనకు రావాలంటే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అందువల్ల దాన్ని ఎక్కువగా మనము ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి, అది చేయాలి. కాబట్టి మా దినాలు అనేవి అవి ఎక్కువగా సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే అంటే సుఖం అనేది ఎలాంటిదంటే అది మీ చుట్టూ
సింహాలు ఉన్నా సరే సుఖంగా ఉండాలి. నీకు ఉద్యోగం లేకపోయినా సరే సుఖం అనేది ఉండాలి. అది నిన్ను హేళన చేసినా సరే, నువ్వు అక్కడ ఓడిపోయినా సరే గుండె పట్టుకొనేసి ఇలా పడిపోతావు కొంతమంది చూసారా. నువ్వు ఫెయిల్ అయిపోయావు అంటారు. ఒకసారి మాకు కూడా వార్త వచ్చింది. ఎక్కడంటే వార్త వచ్చింది 7th క్లాస్ ఫెయిల్ అయిపోయినాను. అది ఎక్కడున్నా నేను 7th క్లాస్ అప్పుడు ఎగ్జామ్స్ 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ నా టైంలో, మరి ఇప్పుడు ఉందో లేదు కానీ అప్పుడు ఉండేది పబ్లిక్లో 7th క్లాస్ ఎగ్జామ్ పబ్లిక్ ఉండేది. అది రాసేసి నేనేం చేశానంటే ఒక పెద్ద చుట్టూ ఆడుకున్నాను, పిల్లలందరూ కలిసి ఆడుకున్నాం. నేను చుట్టూ 50 ఫీట్ పైన కూర్చున్నాను. కాబట్టి కనబడకుండా ఎవరికి అందరూ ఎదుగుతున్నారు. అప్పుడే రిజల్ట్ వచ్చింది. ఏ రిజల్ట్? 7th క్లాస్ రిజల్ట్ వచ్చింది. అప్పుడు కుర్రాడు వచ్చేసి నా చెట్టు కింద పడ్డవాడు, ఎదిగేవాడు ఎక్కడ ఉన్నాడు, వారు తెచ్చేవాడు అక్కడ వచ్చాడు. అని చెప్తున్నాడు, రిజల్ట్ వచ్చింది 7th క్లాస్ తెలుసా అన్నాడు. ఏదంటే ఎవరు ఫస్ట్ వాళ్ళు పాస్ అయ్యారు, నా పేరు చెప్పి అతను ఫెయిల్ అయిపోయాడు. నేను పైన ఉన్నా. అప్పుడు ఏమో గుండె అయిపోయి నేను కింద పట్టుకోవాలి. ఇక ఆయన ఫెయిల్ అయిపోయారంటే నా పైన తగ్గడంటే ఇంట్లో వాళ్ళు బాగా ఆలోచించి ఇక చెప్పాలని చెప్పిన. ఏమని, నేనేం బాగా రాశాను, మిగతా వాళ్ళంతా మ్యాథ్స్ డబ్బులు ఇచ్చి పాస్ చేసి అబద్ధాలు వస్తాయి. అంటే మనం మంచివాళ్ళు అనిపించుకోవడానికి అన్ని అబద్ధాలే. అంటే అది నేచర్, అది ఈ లోకం నేర్పించింది. ఎవరికైనా నేర్పించు మనం, అది నేచర్. ఆ తిరుగుబాటు, ఈ అబద్ధాలు చెప్పడం, ఆ కన్నింగ్ నేచరు అక్కడి నుంచి వచ్చేస్తుంది. అందుకని దేవుని వాక్యం అప్పటి నుంచే వాళ్ళకి ఈ లోకంతో పాటు ఇది కూడా పోటీ పడాలి. దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని సన్నిధి, ఇలా ఈ గుంపు ఎందుకంటే ఈ గుంపు ఎందుకు పెట్టాడు దేవుడు? ఈ గుంపులో ఈ వాక్యం హృదయాలు మారుస్తుంది, బతుకులు మారుస్తూ ఉంటుంది. ఇవి ఎందుకంటే భక్తుడు అన్నాడు, నదిలో కొన్ని నదిలో మధ్యలో ఉన్న రాళ్ళు, కొన్ని రాళ్ళు చాలా మందంగా ఉంటాయంట. అవి మనం చేసిన రావు. ఆ నునుపు, ఆ అందం, ఆ వక్రాలకి రకరకాల కలర్స్ ఉంటాయి. రౌండ్గా ఉంటుంది, చాలా రకాల కలర్స్ ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అవి ఎందుకు వచ్చినాయి అందము? మిగతా రాళ్ళు ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి, ఆకారం వికారంగా ఉంటాయి. అవి రాళ్ళ మధ్య ఒకదానికి రాసుకొని అవి అందంగా తయారయ్యాయి. రాళ్ళకి వేరుగా ఉండి సపరేట్గా ఉండేటువంటి రాళ్ళు మూర్ఖంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. ఎలాంటి వాళ్ళు చూస్తే గాయపరిచిగా ఉంటాయి, కానీ అవి ఏం కొద్దిగా అందంగా ఉండవు. ఎందుకంటే దేవుని మందిరానికి కూడా మనుషులతో దేవుని మందిరాన్ని ఆశ్రయించుకునే వాళ్ళు వారి మధ్య ఉండకూడదు, వేరుగా ఉండాలి, సపరేట్గా ఉండాలని వాళ్ళు మూర్ఖంగా ఉంటారు, కఠినంగా ఉంటారు, మంచికి వ్యతిరేకంగా ఉంటారు, మంచితనం వ్యతిరేకంగా ఉంటారు. ప్రజల మధ్య ఉండరు, దేవుని ప్రజల మధ్య ఉండరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే అన్నీ ఈజీగా వచ్చేయాలి, వాళ్ళకి కళ్ళు మూసుకుంటూ వచ్చేయాలి. అంటే వాళ్ళు ఇష్టపడిందే దేవుడు కూడా ఇష్టపడాలి. అంతేగాని దేవుడు ఇష్టపడింది కాదు, వీళ్ళు ఇష్టపడింది దేవుడు ఇష్టపడాలి, వీడు కోరుకుంటే దేవుడు కూడా ఇచ్చేయాలి. అది మూర్ఖత్వం. అంటే వాళ్ళు ఇక్కడ ఒకరితో ఒకరు దేవుని దైవ సమానంగా రాయబడి చెక్కబడబడి, అందువల్ల ఆ సభ అట్నే ఉండదు. దేవునికి దూరంగా ఉండి మంచి వాళ్ళకి దైవ సమానమైన గురికి దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళు హానికరంగా ఉంటారు అందరికి. కాగా దేవుని ప్రజలతో మనం ఉండాలి, దేవుని వాక్యంతో ఉండాలి, దేవుని వాక్యం యొక్క చెరువులో ఆ బోధనతో మనం ముందుకు ఉండాలి. మనకున్నటువంటి కీడు చేసేవన్నీ కూడా అవి నశించుకోవాలి. పనికి వచ్చేవి జీవితంలో అవి మనకి మన జీవితంలో అవి ఎంటర్ అవుతూ ఉండాలి. అవి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి అందుకే దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ దైవ సమానంగా దేవుడు పరలోక సమానంగా మనల్ని ముంచి లేపుతుంటాడు. మన స్వభావాన్ని చంపేసి దేవుని స్వభావం మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ మంచితనం మంచి జీవితం, ఈ మంచి మనసే దేవుని మనసే మంచి జీవితం. ఈ మంచి జీవితం నీకు డబ్బున్నా లేకపోయినా ఆనందంగా ఉంటావు అంతే. ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆనందంగా ఉంటావు.
దేవుడు దేవుడు ఆయన ఇచ్చేస్తాడు. అంటే నువ్వు మంచి ఈ డబ్బు నీకు కీడు చేయాలనుకుంటే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సంగతి మారిపోతావో సంపద వస్తుంది. సంపద సంపాదించే ఉంటారు దేవుడు లేకపోయినా, కానీ అది వాళ్ళకి దీవెనకరంగా ఉండదు, శాపగ్రస్తంగా ఉంటుంది. కయ్యోను గొప్పోడే, కయ్యోను మామూలు కాదు. కయ్యోను సంతానం ఎవరు అనుకుంటారు? హేరోదు. ఆ సంతానమే ఆ పెద్ద కోటీశ్వరులు అంతా కయ్యోను లేకపోతే, కానీ దేవుడు లేడు వాళ్ళకి. అందువల్ల అతను టూర్ని బట్టి తెచ్చిపోయాడు. యేసులో టైంలో ఆ హీరోదేమో చంపడ్డాడు. అంటే వాళ్ళు క్రూరత్వం ఎక్కువ, మంచితనం ఇష్టం ఉండవాలి, మంచివాడు అంటే ఇష్టపడరు. కాబట్టి నా అలా ఉంటారు. ఎలాగా ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే నేనేం బాగానే రాశాను, వాళ్ళతో డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారు, మనం డబ్బులు ఇవ్వాలి అనుకున్నాను, ఫెయిల్ చేశారు. అప్పుడు మా అమ్మ నేను అంటే ఎవడైనా మనం ప్రేమించామని వాడు చెప్పింది నిజం. మనం ఎక్కువ ఎవరికి